ఈ బీజిఎం అనేది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. బాయ్స్‌కైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి వీడియో అయితే చూడండి ఎలా ఉందో ఏంటనేది. తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. చూసారు కదా! వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హై బటన్ ఉంటే హై బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నాన్ సబ్స్క్రైబ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొద్దిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ ఇస్తాను. ప్లస్ టెంప్లేట్ ప్లస్ ఫ్రంట్ లింక్ ప్లస్ ఎక్స్ఎంఎల్ కావాలంటే ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను మీకు. ఇవన్నిటి కోసం డైరెక్ట్ మన గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. గూగుల్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి. టీకే 278 అని టైప్ చేస్తే మనకు ఈ తమ్మెల్తో పాటు ఒక ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. పైన మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. కావాలంటే ఈ ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తాయి కనుక మన ఇన్స్టాగ్రామ్ మన పేజ్ ఓపెన్ చేయగానే మన ఫస్ట్ వీడియో ఉంటుంది. పిన్ చేసి ఉంచాను. ఆ వీడియో చూడండి ఎలా చేసుకున్నాయిందని మీకు క్లారిఫైగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్ఎంఎల్ యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన మీ యొక్క ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కింద ఫ్రంట్ లింక్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసి ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. పైన మళ్ళీ 3 డాట్స్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ప్రాజెక్ట్ లింక్ ఒకవేళ మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ ఇన్పుట్ అయిపోతుంది. ఒకవేళ ఇన్పుట్ అవ్వకపోతే మన డిస్క్రిప్షన్లోనే మన ఒక లింక్ అయితే ఇచ్చాను. అంటే ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం అనేది ఇచ్చాను. అది ఏం చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్పిన ఆ వీడియోలో అయితే చూడండి. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ను కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అవుతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలని వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు ఇక్కడ పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కింద ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. మీ ఫోటో అటు ఇటు అయినా కూడా మీకు 2 ఫింగర్స్తో కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఏమి ఉండదు. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయడం, కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయడం, మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా మళ్ళీ మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవడం. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెడుతున్నాను చూడండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా మీరు ఫోటోస్ అనేది ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందే కనుక ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్లోకి వెళ్ళి పైన బాక్స్ అనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటే దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ ఇక్కడ మీకు అంటే నేను ఇచ్చిన ఫాంటే కాదు, ఒకవేళ మీకు నచ్చిన ఫాంట్ వేసుకుందామన్నా కూడా ఇక్కడ మీకు ఫ్రాంట్స్ ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇచ్చిందే కావాలనుకుంటే దానిపైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మీకు డ్రైవ్లో మీకు ఇక్కడ ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మీరు కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే అయిపోతే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన ఆర్మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు ఆల్టర్నేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలని చెప్తాను. మీరు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలంటే కింద టెంప్లెట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పైన మీకు అప్లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ పక్కన అప్లోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు మీరు ఇప్పుడే ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసారు కాకపోతే ప్రాజెక్ట్ 11 టీఏ క్రియేషన్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ అయిపోతుంది. చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్గా వేరే ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఉంటుంది అనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా
ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టెంప్లెట్ క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఫొటోస్ అనేది లేవనుకోండి, ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫొటోస్ అనేది ఉంటుంది. ఈ ఫొటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతే వీడియో, ప్రాసెస్ ఏమి ఉండదు. ఈ వీడియో నచ్చితే కనుక మనకు లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను ప్రతి అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి అక్కడైతే జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.